హాయ్ అండి. ఈ విధంగా గోంగూర రోటి పచ్చడి చేస్తే ఎవరికైనా నచ్చాల్సిందే. ఒక ముద్ద అన్నం ఎక్కువే తినేస్తారు, అంత బాగుంటుంది. దీని ప్రిపరేషన్ చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి పొంగే వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి, గోంగూర వేసి గోంగూరలోని నీళ్ళంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. దీన్ని కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకుంటే 2 రోజులు నిలువ ఉంటుంది పచ్చడి. నీళ్ళంతా ఎగిరిపోయి దాంట్లో ఫ్రై అవుతుంది. ఆ తర్వాత మనం వేపి పెట్టుకున్న ఎండుమిర్చి, ఉప్పు, అలాగే మెంతులు, ఆవాలు వేసున్నాం కదా, అవి మొత్తం పౌడర్ చేసుకోవాలి. అలా పొడైన దాంట్లో మనం ఉడికించుకున్న గోంగూర వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోవచ్చు. నేను కొంచెమే చేస్తున్నా కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలోని కొంచెం ఇంగువ కూడా వేసుకొని, ఇంగువ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా పోపు పెట్టేసుకొని దీంట్లో మనం నూరు పెట్టుకున్న గోంగూరను వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. మాకైతే ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టం పచ్చళ్ళలో తినడం, అందుకని ఎక్కువ వేసాను. ఒకటి కట్ చేసి వేసుకుంటే సరిపోద్ది. అంతేనండి, గోంగూర రోటి పచ్చడి రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.